తొమ్మిడి చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించినట్లుగా ఆరోపణల నేపథ్యంలో ఎస్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టును ఆశ్రయించారు నాగార్జున. అయితే ఈ ఆరోపణలను నాగార్జున కొట్టిపారేస్తున్నారు. హైకోర్టులో హౌస్ మోషన్ దాఖలు చేశారు. హైడ్రా కూల్చివేతపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే తాజాగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా ఆయన స్పందించారు. అదేంటో ఒకసారి చూద్దాం. ఇప్పటికే ఉన్న స్టే ఆర్డర్లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి చట్ట విరుద్ధంగా కూల్చివేతలను చేయడం చాలా బాధాకరమని అన్నారు. నా ప్రతిష్టను రక్షించడం కోసం కొన్ని వాస్తవాలను రికార్డ్ చేయడానికి మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు తీసుకోలేదని సూచించడానికి ఈ ప్రకటన చేస్తున్నానని చెప్పారు. ఆ భూమి పట్టా భూమి కాగా ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురి కాలేదని, ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనానికి సంబంధించి కూల్చివేత కోసం ఇంతకుముందు ఏదైనా అక్రమ నోటీసుపై స్టే ఆర్డర్ మంజూరు చేయబడింది. ఈ రోజు స్పష్టంగా తప్పుడు సమాచారం ఆధారంగా కూల్చివేత తప్పుగా జరిగిందని పేర్కొన్నారు. ఈ ఉదయం కూల్చివేతకు ముందు ఎలాంటి నోటీస్ జారీ చేయలేదని, చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కేసు పెండింగ్ లో ఉన్న కోర్టు ఆయనకు వ్యతిరేకంగా తీర్పునిస్తే కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడినని తెలియజేశారు. మేం చేసిన తప్పుడు నిర్మాణాలు లేదా ఆక్రమణల గురించి ఏదైనా ప్రజల అపోహను సరిదిద్దే ఉద్దేశంతోనే నేను దీన్ని రికార్డులో ఉంచుతున్నానని తెలిపారు. అధికారులు చేసిన తప్పుడు చర్యలకు సంబంధించి మేము కోర్టు నుంచి తగిన ఉపశమనం అయితే పొందుతామని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ న్యూస్ చూసుకున్నట్లయితే తెలంగాణ హైకోర్టులో నాగార్జునకి ఊరట కలిగింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషన్ను విచారించిన జస్టిస్ వినోద్ కుమార్ ఎన్ కన్వెన్షన్ తరపున శ్రీ రఘురాం వాదనలు వినిపించారు.